సీతారామ ఎత్తిపోతల పంపులు స్విచ్ ఆన్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం దేవాదుల లిఫ్ట్ పంపులను కూడా త్వరలోనే ఆన్ చేయబోతోంది. 20 ఏళ్లుగా ఆగుతూ నడుస్తూ వస్తున్న ప్రాజెక్టును ఇకపై పరుగులు పెట్టించి 7 జిల్లాలకు నీళ్లు అందించాలనే లక్ష్యం పెట్టుకుంది. స్వయంగా దేవాదుల ప్రాజెక్టు పరిశీలించిన మంత్రులు డెడ్ లైన్ కూడా ఫిక్స్ చేశారు. ఏడు జిల్లాలను పచ్చగా మార్చే దేవాదుల 20 ఏళ్లుగా సాగుతూ వస్తోన్న ప్రాజెక్ట్ 2026 మార్చిలోపు 100% పనులు. స్పష్టమైన ఒక టైం లైన్ పెట్టి ఒక టైం ఫ్రేమ్ పెట్టి ఈ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పి మాటిస్తున్నాం. మార్చి 2026 వరకు డెడ్ లైన్ ఫిక్స్ చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మార్చి 2026లో మళ్ళీ సోనియా గాంధీ గారి ద్వారానే ఈ దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేసి మరి ఇనాగ్రేషన్ కార్యక్రమం కూడా పెట్టిస్తామని చెప్పి నేను మనం చేస్తున్నాను. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు శ్రీకారం చుట్టిన ప్రాజెక్ట్ ఇది. ఇప్పటికీ 20 ఏళ్లైంది. అయినా పూర్తవలేది ప్రాజెక్ట్. 5,57,000 ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్ట్ అందుబాటులోకి వస్తే 7 జిల్లాలు సస్యశ్యామలమవుతాయి. ఉమ్మడి వరంగల్తో పాటు కరీంనగర్, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు సాగు, తాగునీరు పుష్కలంగా అందుతుంది. అందుకే దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేయడంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ పెంచింది. 2025 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు పూర్తి చేసి 7 జిల్లాల్లో తాగు, సాగునీరు అందించే లక్ష్యంతో పనులు పరుగులు పెట్టిస్తోంది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క దేవాదుల ప్రాజెక్టును పరిశీలించారు. దేవాదుల ఇంటెక్ వెల్ వద్ద ఉన్నత స్థాయి సమీక్ష చేశారు. స్పష్టమైన ఒక టైం లైన్ పెట్టి ఒక టైం ఫ్రేమ్ పెట్టి ఈ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పి మాటిస్తున్నాం. మార్చి 2026 వరకు దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేసి 5,57,000 ఎకరాలకి నీళ్లు అందిస్తామని చెప్పి నేను మనం చేస్తున్నాం. ఇంజనీర్లు, ఉన్నతాధికారులతో సమీక్షించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డెడ్ లైన్ కూడా ఫిక్స్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 2026 మార్చికి 100కు 100% దేవాదుల ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామన్నారు. దేవాదుల పనులు పూర్తయిన వెంటనే తెలంగాణ కలను సాకారం చేసిన సోనియా గాంధీ చేతుల మీదుగా ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేస్తామని తెలిపారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మళ్లీ అసెంబ్లీ ఎన్నికలొచ్చేలోపు తెలంగాణ ముఖ చిత్రాన్ని మారుస్తామని స్పష్టం చేశారు. సోనియా గాంధీ గారి ద్వారా శంకుస్థాపన చేసిన దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకి మా మనసుల్లో కాంగ్రెస్ వాదుల్లో ఓ ప్రత్యేక సార్థకత ఉంది. 100కి 100% మార్చి 2026లో మళ్ళీ సోనియా గాంధీ గారి ద్వారానే ఈ దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేసి మరి ఇనాగ్రేషన్ కార్యక్రమం కూడా పెట్టిస్తామని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఇదే సందర్భంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పైన విరుచుకుపడ్డారు. 9 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రాజెక్టుల పేరుతో 1,81,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని విచ్చలవిడిగా లూటీ చేసిందని ఫైర్ అయ్యారు. ఇరిగేషన్ శాఖను అడ్డం పెట్టుకుని కేసీఆర్ పక్కా డెకాయిట్లా వ్యవహరించారని ఆరోపించారు. కాళేశ్వరం, పాలమూరు, దేవాదుల, సీతారామ ఇలా ప్రతి ప్రాజెక్టులో 1,000 కోట్ల రూపాయల కుంభకోణాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. అదీగాక నిర్మాణ సంస్థలకు 14,000 కోట్ల రూపాయలకు పైగా బిల్లులు పెండింగ్ లో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషన్లకు కక్కుర్తిపడి ప్రాజెక్టులు నిర్మించి కాళేశ్వరం ప్రాజెక్టును కూడా సర్వనాశనం చేశారన్నారు. గత 10 ఏళ్లుగా కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు ఇరిగేషన్ శాఖని సర్వనాశనం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖని అడ్డం పెట్టుకొని ఒక డెకాయిటీ చేసింది, ఒక దొంగతనం చేసింది. వాళ్ళు మీరు ఏ ప్రాజెక్టు ముట్టుకున్నా 1,000 కోట్ల లూటీ జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 1,81,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు ఇరిగేషన్ మీద. దాంట్లో 14,000 కోట్లు ఇంకా బిల్స్ పెండింగ్ పెట్టే పోయినరు. ఈ 1,81,000 కోట్లు ఎవరి సొమ్ము ఖర్చు పెట్టినాయా? మిమ్మల్ని, మమ్మల్ని, మన పిల్లల్ని, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ జీవితాలు తాకట్టు పెట్టి చాలా ఖరీదైన అప్పులు తీసుకొచ్చి మరి కమిషన్ల కక్కుర్తి కొరకు ప్రాజెక్టులు కట్టింది తప్పితే జనానికి నీరు ఇవ్వడానికి కాదు అని చెప్పి మనం చేస్తున్నాం. 2004లో సుమారు 6,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో మొదలైంది ప్రాజెక్ట్. ముఖ్యంగా గోదావరి నీటిని 469 మీటర్ల ఎత్తుకు పంపు చేయాల్సింది.
దేవాదుల ఎత్తిపోతలను ఫేజుల వారీగా విస్తరించడంతో ప్రాజెక్టు అంచనా వ్యయం 17,500 కోట్లకు పెరిగింది. ఏడాదిలో 170 రోజుల పాటు 39.16 టీఎంసీల నీటిని ఎత్తిపోయనున్నారు. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టుకు 14,188 కోట్లు ఖర్చు చేశారు. ఈ ప్రాజెక్టు కోసం 33,224 ఎకరాలు సేకరించాల్సున్నా ఇప్పటి వరకు 30,268 ఎకరాలను మాత్రమే సేకరించారు. మరో 2,957 ఎకరాల భూసేకరణకు కాంగ్రెస్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా సరే కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తుందన్నారు మంత్రి పొంగులేటి. మేము ఛార్జ్ తీసుకునే నాటికి ఇరిగేషన్ సెక్టార్లో 14 నుంచి 15,000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్సే ఉన్నాయి. గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో పాత బిల్స్నే పేమెంట్ చేసింది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, ఈ ప్రభుత్వం యొక్క ఇరిగేషన్ మీద ప్రయారిటీ, ఈ ప్రభుత్వం రైతుల పట్ల ఎలా ప్రేముందో స్పష్టంగా మనకి కనిపిస్తుంది అనడానికి నిదర్శనమే ఈనాడు ఈ ప్రాంతాన్ని సందర్శించి ప్రాజెక్టులో భాగంగా దేశంలోనే అతిపెద్ద హైడ్రాలిక్ టన్నెల్ను దేవాదుల కోసం నిర్మించారు. ములుగు జిల్లా జాకారం నుంచి హనుమకొండ జిల్లా దేవన్నపేట వరకు 49.5 కిలోమీటర్ల పొడవుతో దీన్ని నిర్మించారు. ఇక ప్రాజెక్టు మొదటి దశలో భాగంగా 3 రిజర్వాయర్లు, 4 పంప్ హౌజుల ద్వారా 1,24,000 ఎకరాల ఆయకట్టుకు 350 క్యూసెక్కుల నీరు అందించారు. రెండో దశలో 9 రిజర్వాయర్లు, 7 పంప్ హౌజుల ద్వారా 1,93,000 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించారు. మూడో దశ కూడా పూర్తయితే 2,40,000 ఎకరాల ఆయకట్టుకు 10 పంప్ హౌజుల ద్వారా నీరు అందుతుంది.